టీచర్ల సమస్యలు పరిష్కరించండి. పెండింగ్ డిఏలు బకాయిలు క్లియర్ చేయాలి. మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించండి. డిప్యూటీ సీఎం భట్టిని కలిసి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ మల్క కుమరయ్య. నిన్న ఎమ్మెల్సీ మల్క కుమరయ్య టీచర్లకు సంబంధించిన ఆర్థికపరమైన సమస్యలన్నీ క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రజాభవన్లో కలిసి విజ్ఞప్తి చేశారు. నిజానికి టీచర్లు చాలా కాలం పాటు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు సరెండర్ బిల్స్ కావచ్చు, మనకు ఇతర పెండింగ్ బిల్లులు కావచ్చు, పీఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు. దాదాపు ఇప్పటి వరకు 4 నుంచి 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఒక టీచర్ ఇప్పుడు మనకు 10th రిజల్ట్స్ వచ్చినాయి. 10th రిజల్ట్స్లో దాదాపు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ మంచి రిజల్ట్స్ ఉత్తీర్ణ శాతం ఉత్తీర్ణ శాతం సాధించాయి. ఒక టీచరు సరిగా పనిచేయాలి, పిల్లలకు పాఠాలు బోధించాలంటే టీచర్ ఎంపవర్మెంట్ అనేది ఉంటుంది, జవాబుదారితనం. దాన్ని ఇట్లాంటి వాళ్ళకి డిఏలు కావచ్చు, పెండింగ్ బిల్లులు కావచ్చు, పీఆర్సీ కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలు వారిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఓవరాల్గా విద్యార్థుల రిజల్ట్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఈ బిల్లులు క్లియర్ చేయాలని నిన్న ఎమ్మెల్సీ మల్క కుమరయ్య ఆర్థిక శాఖ మంత్రిని కలిసి భట్టి విక్రమార్కను కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంతకుముందుకు గవర్నర్కు విద్యాశాఖ కార్యదర్శులకు కూడా ఉపాధ్యాయుల సమస్యలపై మల్క కుమరయ్య వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. మనం చూసాం అది.